గాయ్స్, ఈ వీడియోలో నో గెయిన్ నో లవ్ ఎపిసోడ్ 2 చూడబోతున్నాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేసుకోవడానికి పెళ్ళికొడుకు కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. యాక్చువల్లీ హీరో వాళ్ళ మమ్మీ ఎంగేజ్లో ప్రెగ్నెంట్ అవడంతో హీరో పుట్టగానే తన మమ్మీ దగ్గరే ఉంచి కెనడాలో మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుతుంది. హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరే పెరుగుతాడు. హీరోకి వాళ్ళ మమ్మీ అంటే కోపం అన్నమాట. ప్రెజెంట్ హీరోని నాకు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడగగానే హీరో షాక్ అవుతాడు. హీరో హీరోయిన్ని అంటాడు, మీరు డ్రింక్ చేసి ఉన్నారా? మా గ్రాండ్ మదర్ నన్ను డీసెంట్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది, మీ పాస్ట్ గురించి నాకు అంతా తెలుసు అని హీరో అంటాడనమాట. అయితే ఆమె అయితే ఏంటి, ఇప్పట్లో క్యాలిక్యులేటెడ్ చేసుకోవడం చాలా అవసరం అని అంటుంది. అయితే హీరోయిన్ని మీరంటే నాకు ఇష్టం లేదని చెప్తాడని. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లో హెచ్ఆర్ వచ్చి హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఎక్స్ని పిలిచి మీ ఇద్దరు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి అని అంటుంది. ఆ హెచ్ఆర్ ఎవరో కాదు, ఎక్స్ వాళ్ళ వైఫ్ అన్నమాట. అండ్ ఆమె కంపెనీ CEO వాళ్ళ రిలేటివ్ కూడా. సేమ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం వల్ల మీ ఐడియాస్ క్రాష్ అయినట్టున్నాయి, మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఎవరో ఒకరు మీ ప్రాజెక్ట్ని చేంజ్ చేయండి అని హెచ్ఆర్ చెప్తుంది. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ ఐడియా పాస్ట్లో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ ఉన్నప్పుడు హీరోయిన్ ఈ ఎక్స్కి చెప్తుంది అనమాట. ఆ ఎక్స్ తన ఐడియాని కాపీ చేసి కాంపిటీషన్లో సబ్మిట్ చేసి ఉంటాడు. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ హీరోతో నా ఐడియాని కాపీ చేసావు కాబట్టి నీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోమని అతనితో అంటుంది. అతను నువ్వెందుకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు, నీకు రూమర్స్ గురించి తెలియదేమో, సింగిల్ ఉమెన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయరు, సో నువ్వు ఆలోచించి డిసిజన్ తీసుకో అని అతను చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతుంటే ఆమె వచ్చి కోపంలో నేను ఇంకో 1 మంత్లో మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని చెప్పి వచ్చి మ్యారేజ్కి సీరియస్గా ఏటేటి కావాలో అన్నీ షాపింగ్ చేసుకుంటుంది. మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి పెళ్లి గురించి అడగడానికి ట్రై చేస్తూ ఉంటే స్టోర్లో ఉన్న కస్టమర్స్ తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. తనకి కోపం వచ్చి స్టోర్లో ఉన్న కస్టమర్స్ని అరిచేస్తుంది. ఆ స్టోర్లో కస్టమర్స్ అందరూ భయపడి బయటికి వెళ్ళిపోతారు. నాకు ఫేక్ వెడ్డింగ్కి నీ హెల్ప్ కావాలి, నీ స్టోర్లో ఎంత ఇస్తారో నేను దానికన్నా పేమెంట్ ఎక్కువ ఇస్తాను అని హీరోకి అంటుంది. హీరో ఒప్పుకోడనమాట. సో ఆమె ఫేక్ పెళ్ళికొడుకు కావాలని ఆన్లైన్లో రిక్వెస్ట్ పెడుతుందనమాట. తర్వాత పెళ్ళికి ఎవరెవరికి పిలవాలి అని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఫేక్ వెడ్డింగ్ చేసుకుంటుందని వాళ్ళ సిస్టర్ ఆమెని తిడుతుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళని పెంచి ఉంటుందన్నమాట చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ ముగ్గురు రియల్ సిస్టర్స్ లాగా పెరుగుతారు. ఫేక్ వెడ్డింగ్ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది అని వాళ్ళ సిస్టర్ అంటుంది. హీరోయిన్ చిన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇలాగా అందరినీ తెచ్చుకొని పెంచుకున్నప్పుడు ఆమె వాళ్ళు పేరెంట్స్ని స్లోగా దూరం అవుతుందని తెలుస్తుందన్నమాట. పేరెంట్స్తో టైం స్పెండ్ చేయలేకపోతుంది. ఆ రిగ్రెట్ ఆమెకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. తెలిసిన ఒక అతను మాట్లాడుతుంటూ ఎంతకని స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటావు, నువ్వు ఎంత చేసినా ఆ స్టోర్లో మనీ ఎక్కువ సంపాదించలేవు కదా అని అతను హీరోతో అంటాడు. నాతో రా, నీకు సింపుల్ వర్క్ చూపిస్తాను, నువ్వు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని అంటాడు. హీరో అతనికి ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ హాలు క్యాటరింగ్ అన్నీ ఆర్డర్ చేసుకుని చాలా బిజీగా ఉంటుందన్నమాట. అలా అరేంజ్మెంట్స్ చేసుకొని తిరుగుతూ ఉంటే ఆమె చూసుకోకుండా ఫోన్ ఒక కేఫ్లో మర్చిపోతుంది. ఫోన్ మిస్ అయిందని ఆమె మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఫోన్ తీసుకుంటే హీరోయిన్ వాళ్ళ మదర్ నర్సింగ్ నుండి కాల్స్ మెసేజెస్ వచ్చాయి. తను చాలా టెన్షన్ పడిపోయి
పరిగెత్తుకుని వెళ్తుంది. హీరోయిన్ వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ వచ్చి ఉంటుందన్నమాట. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని నాకు కాల్ చేసింది. ఆ అమ్మ ఈ సిచ్యువేషన్లో ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అని వాళ్ళ సిస్టర్ హీరోయిన్ని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ ఫీల్ అవుతూ తన హెల్త్ బాగాలేదని నాకు కూడా చెప్పలేదు. ఒకరోజు హెల్త్ సీరియస్గా ఉందని నర్సింగ్ హోమ్లో జాయిన్ అయ్యానని నాకు కాల్ చేసి చెప్పింది. నేను వచ్చి చూసేసరికి ఈ సిచ్యువేషన్లో ఉంది. అప్పటి నుంచి హెల్త్ డే బై డే పాడవుతూ ఉంది అని బాధపడుతుంది. అమ్మ కూడా ఒక రీజన్ నేను ఈ వెడ్డింగ్ చేసుకుంటున్నానంటే. కొద్దిసేపు తర్వాత హీరో షాప్కి వాళ్ళ బిల్డింగ్లో స్టే చేసిన అతను చెప్పానుగా ఈజీ మనీ ఎర్న్ చేసుకొని చాలా జాబులు ఉన్నాయని, చూడు ఎవరో ఫేక్ వెడ్డింగ్కి పెళ్ళికొడుకు కావాలని ఆర్డర్ చేశారు అని ఫోన్ చూపిస్తాడు హీరోకి. ఆ ఆర్డర్లో ఫోన్ చూసి హీరోయిన్ నేమ్ చూసి కావాలని కిందన ఫోన్ పడిసి మొత్తం డిస్ప్లే పోయేలా చేస్తాడు. కానీ అతను సారీ బై మిస్టేక్ పడిపోయింది అని హీరో అతనితో అంటాడు. నెక్స్ట్ డే అతను హీరో దగ్గరికి వచ్చి సీరియస్గా నువ్వు ఫేక్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని హీరోయిన్ దగ్గర క్లోజ్గా వెళ్ళి నీకు ఇలా ఉంటే ఏ ప్రాబ్లం లేదా అని అడుగుతాడు. హీరోయిన్ అంటుంది నాకు ఏ ప్రాబ్లం లేదు, అయితే ఓకే మనం పెళ్లి చేసుకుందాం, నేను పెళ్లి చేసుకుంటాను అని హీరోయిన్తో అంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, బట్ వన్ కండిషన్, నేను చూసుకున్న స్ట్రీట్ క్యాట్ని నువ్వు చూసుకోవాలి అని హీరోయిన్తో ఈ క్యాట్ హెల్త్ బాగాలేదు, సో నువ్వు చూసుకుంటే నాకు ఈ ఫేక్ వెడ్డింగ్కి ఓకే అని అంటాడు. ఆమె కూడా సరే అంటుంది ఆ కండిషన్కి. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి వెడ్డింగ్ షాపింగ్కి వెళ్తారనమాట. ట్రైన్లో హీరోయిన్ ఎందుకు నువ్వు అంత క్లోజ్గా నాతో మాట్లాడావు అని హీరోయిన్ హీరోతో అడుగుతుంది. అతను అదా నీకేమైనా క్యాట్ అలర్జీ ఉందో లేదో అని చూడడానికి నేను క్లోజ్గా వచ్చాను అని అంటాడు. హీరోయిన్ దానికి నవ్వుతుంది. హీరోయిన్ నవ్వుతూ క్యాట్ గురించి అలా చేసావా, నేను ఇంకా నాకు టెస్ట్ పెడుతున్నావేమోనని అనుకున్నాను అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరో డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ వాళ్ళ వైఫ్ వస్తారనమాట. వాళ్ళ కజిన్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వచ్చారనమాట. వాళ్ళ మాటలు విని హీరో కావాలని నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎలాగుందో చెప్పు అని బయటికి వస్తాడు. అతను చాలా హ్యాండ్సమ్గా ఉండడంతో అక్కడ వాళ్ళు చూసి షాక్ అవుతారనమాట. అతను అంత హ్యాండ్సమ్గా ఉండడం చూసి అందరూ షాక్ అవుతారనమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.